ఉన్నత చదువులు చదివినా ఒళ్ళు వంచేందుకు సిగ్గుపడలేదు ఆ యువకులు. వ్యవసాయం చేయాలనుకున్నా కాస్త డిఫరెంట్గా ఉండాలనుకున్నారు. దీంతో తేనెటీగల పెంపకం చేపట్టి నాణ్యమైన తేనెను ఉత్పత్తి చేస్తూ లాభాలు గడిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి గ్రామంలో తేనెటీగల పెంపకంలో రాణిస్తున్న యువకుల విజయగాథపై ప్రత్యేక కథనం. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి గ్రామానికి చెందిన ఎండి సల్మాన్, కొత్తపల్లి గ్రామానికి చెందిన ఎండి షుకూర్ చిన్న తరహా తేనెటీగల పెంపకం చేస్తున్నారు. తేనెటీగల నుంచి నాణ్యమైన తేనెను ఉత్పత్తి చేసి విక్రయిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. ఈ యువకులు 2019లో హైదరాబాద్లోని ఎన్ఆర్డి సంస్థలో తేనె సాగుపై శిక్షణ తీసుకుని ధృవీకరణ పత్రం పొందారు. ఆ తర్వాత కరోనా కారణంగా ఉపాధి దొరక్క కొద్ది కాలం ఇబ్బంది పడ్డారు. దీంతో తాము నేర్చుకున్న విద్యని నమ్ముకొని స్వయంగా తేనెటీగల పెంపకాన్ని ప్రారంభించారు. ముందుగా 6 బాక్సులతో తేనెటీగల పెంపకం ప్రారంభించిన ఈ యువకులు ఆశాజనకమైన ఆదాయం రావడంతో మరో 16 బాక్సులు తెచ్చి పెంపకాన్ని విస్తరించారు. ఒక్క తేనెటీగల బాక్సుకు సుమారు 8,000 రూపాయలు ఉండగా అందులో ఒక రాణి ఈగ, కొన్ని మగ ఈగలతో పాటు కూలీ ఈగలు వస్తాయి. ఒక రాణి ఈగ, కొన్ని మగ ఈగలు బయటకు వెళ్లకుండా పెట్టెలోనే ఉంటాయి. కూలీ ఈగలు మాత్రమే బయట తిరిగి పుష్పాల్లోంచి మకరందాన్ని సేకరించి తేనెటీగల పెట్టెల్లోని అరల్లో భద్రపరుస్తాయి. తన జీవితకాలంలో ఒక్కో రాణి ఈగ 1,500 నుండి 2,000 వరకు గుడ్లను పెడుతూ ఉండగా దాని విలువ 2,000 వరకు పైగా ఉంటుందని కొనుగోలు చేసినట్లు యువకులు తెలియజేశారు. పూల తోటలు ఉన్న ప్రాంతాలలో తేనెటీగల పెంపకం చేపట్టడం ద్వారా 10 నుంచి 15 రోజుల్లో ఒక్కో పెట్టె నుండి 3 నుండి 5 కిలోల తేనె లభిస్తుందని ఈ యువకుడు చెప్తున్నాడు. మేము మా బావ నేను ఇద్దరం కలిసి హైదరాబాద్లో రాజేంద్ర నగర్ రవీంద్ర సార్ దగ్గర ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. 2019లో ట్రైనింగ్ తీసుకున్నాం. దాని తర్వాత కరోనా టైంలో మాకు ఏ ఉపాధి లేకుండా అయిపోయింది. ఆ టైంలో మేము ఇద్దరం తేనె పరిశ్రమలో ట్రైనింగ్ తీసుకున్నామని చెప్పి ఆ పరిశ్రమ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఒక 6 డబ్బాలు తేవడం జరిగింది. 6 డబ్బాల తర్వాత తీసుకొని వచ్చిన తర్వాత తేనె కస్టమర్లకు సరిపోవడం లేదని ఇంకొక 10 బాక్సులు తేవడం జరిగింది. ఇప్పుడు బాగా తేనె మాకు మంచిగా వస్తుంది. అందరికీ బాగా విక్రయిస్తున్నాం. కేజీకి వచ్చేసి 600 చొప్పున ఇస్తున్నాం. మాకు బ్యాంకు నుండి లేదా ప్రభుత్వం నుండి మాకు ఏమైనా సహకరిస్తే మమ్మల్ని ఆదుకోవాలని సహకరించాలని మేము కోరుకుంటున్నాం. నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. మాకు ఏ ఉపాధి లేకుండా అయిపోయింది. ఈ తేనెటీగ పరిశ్రమ పెట్టుకొని మేము ఉపాధి చేసుకోవడం జరుగుతుంది. మాకు ఏమైనా బ్యాంకు నుండి కానీ ప్రభుత్వం నుండి కానీ ఇతరుల నుండి కానీ మాకు ఏమైనా ప్రోత్సహించడం జరిగితే మేము ఇంకా 10 మంది వరకు అందరికీ ఉపాధి కల్పించేలా మేము చేస్తాం. మాకు సహకరించాలని మేము కోరుకుంటాం. హైదరాబాద్కు రాజేంద్ర నగర్లో ఆఫీస్కి వెళ్ళి అక్కడ ట్రైనింగ్ చేయడం జరిగింది 10 రోజులు. ఆ 10 రోజులు ట్రైనింగ్ చేసి అక్కడ సర్టిఫికేట్ తీసుకోవడం జరిగింది. ఆ సర్టిఫికేట్ తీసుకొని వచ్చిన తర్వాత అక్కడ చెప్పిన క్లాసులో విన్న ప్రకారం తెలంగాణలో మందులు ఎక్కువ కొడతారు కాబట్టి అక్కడ సరిగ్గా బతకవు అని చెప్పడం జరిగింది. ఆ చెప్పడం వల్ల మేము ఒక 2 ఇయర్స్ ఖాళీగా ఉండడం జరిగింది. మరి కరోనా టైంలో ఏం పని లేని టైంలో మరి ఏ విధంగా ఎట్లా ఉంటే బాగుంటుంది అని చెప్పని మేము ఒక 6 బాక్సులు తీసుకురావడం జరిగింది. 6 బాక్సులకు వచ్చేసి మేము 60-70 వేల కాస్ట్ పెట్టేసి ఆ 6 బాక్సులు తీసుకొచ్చినాం. దీంతో నెగ్గగలుగుతానే అయితే మాత్రం పెట్టగలుగుతాం, లేదంటే మాత్రం ఇంతటితోనే కామర్స్ ఉందామన్న ఉద్దేశం కొద్దీ నేను 6 బాక్సులు తెచ్చి దానిలో తేనె తీయడం జరిగింది. అలా సక్సెస్ అయింది. 40 కిలోల తేనె కూడా తీసినాం, బయటికి విక్రయించినాం. విక్రయించడం వల్ల అధిక లాభం రావడం వల్ల ఇంకా తేనె కూడా తక్కువ పడుతుంది. కన్జ్యూమర్లు ఎక్కువ పెరగడం వల్ల మేము ఇంకా 16 బాక్సులు తీసుకురావడం జరిగింది. రీసెంట్గా తెచ్చి ఇప్పుడు 70-80 కిలోల తేనె తీసినాం. దానివల్ల మాకు చాలా ఉపాధి ఉంది. ఇప్పుడు ఒక బాక్స్ కాస్ట్ వచ్చి 8,000 రూపాయలు పడుతుంది. ఆ 8,000లో ఒక రాణి ఈగ వస్తుంది. ఆ రాణి ఈగ కొన్ని కూలీ ఈగలు ఆ కూలీ ఈగలను ఈ రాణి ఈగ ఏం చేస్తుంది అంటే రోజుకు 0 నుంచి 2,000 ఎగ్స్ మాత్రం పెడుతూ ఉంటుంది. అది బయటికి వెళ్ళదు. కూలీ ఈగలు అనేది బయటికి వెళ్ళి పొప్పడి మకరందాన్ని కలెక్షన్ తీసుకొచ్చి ఆ గదుల్లో నింపుకుంటుంది. ఉన్న మగ ఈగలు మాత్రం ఎలాంటి పని చేయవు.
తేనె సాగు ఈ ప్రాంతంలో రైతులకు ఓ కొత్త ప్రయోగమే అని చెప్పాలి. చెట్టు మీద సహజంగా ఏర్పడే తేనె గురించి అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ఈ యువకులు చేస్తున్న సాగుతో స్థానికంగా మరికొంతమంది యువకులు కూడా తేనెటీగల పెంపకంపై ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం కాస్త సాయం చేస్తే తేనెటీగల పెంపకాన్ని మరింత విస్తరిస్తామంటున్నారు ఈ యువకులు.